వృద్ధులకు ఉచిత వైద్యం 3 కోట్ల ఇళ్ల నిర్మాణం యూనిఫామ్ సివిల్ కోడ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో పాటు పలు ఆకర్షణీయ హామీలతో బీజేపీ సంకల్ప పత్ర రిలీజ్ చేసింది. అయితే సంకల్ప పత్రను జూమ్లా పత్రగా విపక్షాలు అభివర్ణించాయి. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. సంకల్ప పత్ర పేరుతో తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ముఖ్యంగా గ్యాన్ వర్గాలను టార్గెట్ చేసింది బీజేపీ. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మోడీకి గ్యారంటీ టైటిల్తో మేనిఫెస్టో తీసుకొచ్చింది బీజేపీ. 70 ఏళ్లు దాటిన వారికి ఉచిత వైద్యం, దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్, అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తామని హామీలిచ్చింది. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేస్తామని వాగ్దానం చేసింది. దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలను నివారించేందుకు కఠిన చట్టం తీసుకురావడం, పంటల కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు పెంచడం, కృషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ఏర్పాటు, ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలబెడతామని బీజేపీ హామీ ఇచ్చింది. అలాగే ప్రతి ఇంటికి పైపుల ద్వారా వంట గ్యాస్ అందిస్తామని వెల్లడించింది. తమ మేనిఫెస్టోలో పేదలు, యువత, రైతులు, మహిళలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ నలుగురే వికసిత్ భారత్కు 4 పిల్లర్ల లాంటి వారని బీజేపీ తెలిపింది. తమ పాలనలో పేదలకు హక్కులు అందుతున్నాయన్నారు ప్రధాని మోడీ. పేదల్ని దోచుకున్నవారు జైళ్లకు వెళుతున్నారని చెప్పారు. అవినీతిపై కఠిన చర్యలు కొనసాగుతాయన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు బీజేపీ వెనకాడబోదన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రాగానే మేనిఫెస్టోపై పని మొదలు పెడతామని చెప్పారు. మేనిఫెస్టోపై పని మొదలు పెడతామన్నారు. राष्ट्रीय स्तर पर होने वाले हजारों करोड़ के घोटाले अब बंद हुए हैं. अब गरीब को उसका हक मिल रहा है और गरीब को लूटने वाले जेल जा रहे हैं. भ्रष्टाचारियों पर ऐसे ही निरंतर सख्त कार्रवाई होती रहेगी. ये मोदी की गारंटी है. బీజేపీ మేనిఫెస్టోను నమ్మొద్దన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ 10 ఏళ్లలో పేదలు, రైతులు, యువత కోసం మోడీ చేసిందేమీ లేదన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని ఆరోపించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతోందని ఆరోపించారు. अपने कार्यकाल में उन्होंने